తెలంగాణ మంత్రులను గాలి మోటార్ ఇడుస్తలేదో లేకుంటే వాళ్ళకు గాలి మోటార్ లేకుంటే గాయ గాయ అవుతున్నదో మనకు తెలియదు కానీ కారు బస్సులలో ప్రయాణాలు బంద్ పెట్టి గాలి మోటార్లు ఎక్కి సీదా అనుకున్న కాడ దిగుతున్నారు. అధికారం వాళ్ళ చేతులున్నది, గాయంత దిగరా అని ఇక్కడ ఏదో లొల్లి అవుతున్నది. చూద్దాం పాండ్రి. సార్ దండం పెడతా సారు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలనంటే ఎట్లా సారు, మీ కాలు మొక్త సారు అని ఓ రైతు ఎంఆర్ఓ సార్ను బతిలాడుతున్నాడు. పాపం ఆ ఆఫీసర్ కూడా ఏం చెయ్యలేక నేనేం చెయ్య, మంత్రి గారు రావాల్సిన జాగా ఇదే కాబట్టి ఖాళీ చెయ్యాలి అని అంటున్నాడు. ఇంతకు లొల్లేందంటే సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లకు మంత్రి గారు గాలి మోటార్ల రాబోతున్నాడట. రైతులు యాసంగి వడ్లను ఎండవోసుకున్న పొలంలని గాలి మోటార్ దిగుతుందట. ఆ గాలి మోటార్ ఇక్కడ దిగితే వడ్లుంటాయా, ఒక్క గింజ కూడా మిగిలకుట లేచిపోతాయి. పర్దాలు పట్టాలు షెట్టు కోటి పుట్ట కోట అవుతాయి. ఈ వడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి, ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. హాగో అందుకే హెలికాప్టర్ దింపేదానికి ఉపాయం చేస్తున్న ఆఫీసర్లకు చేతులు జోడించి మొక్కుతున్నారు. నోటికాడికి వచ్చిన పంట ఆగమైతుంటే చూసుకుంటూ ఊకునుడు రైతుల వల్ల అవుతుందా? అందుకే కాళ్ళేలు పట్టుకొని బతలాడుతున్నారు. మళ్ళా ఒక్కలిద్దరు కాదు, ఎకరాల కొద్దీ ఎడల్పులా వడ్లెండ పోసుకున్నారు. ఇన్నరా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఖర్చుతో కూడిన పని. లేబర్ను పెట్టి వడ్లు ఇక్కడి నుంచి ఏరే జాగకు తీసుకుపోవాలి. ఆ ఖర్చులు ఇయ్యుండ్రి, రైతులు ఖాళీ చేస్తారు అని ఆఫీసర్లను అడుగుతున్నారు. మరి అంతే కదా, కార్లలో వచ్చే మంత్రులు లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లలో వచ్చినప్పుడు రైతులు ఒడ్లు ఖాళీ చేసుకునే ఖర్చు పైసలు కట్టించుడు పెద్ద లెక్కనే కాదు సర్కార్కు. కాబట్టి ఇంతో కొంత ఇస్తే కూలీలను పెట్టి ఖాళీ చేస్తారని అంటున్నారు. మరి ఆఫీసర్లు ఏం చేస్తారో తెలియదు కానీ రైతులకు తక్లీఫ్ రాకుండా చూసుకోవాల్సిన మంత్రులు ఆఫీసర్లు అదే రైతులను తిప్పల పెట్టే పనులు చేస్తున్నారు. మరి అట్లున్నది మన సర్కార్ పనితనం అని అంటున్నారు సూర్యాపేట జిల్లా జనాలు ఈ ముచ్చట తెలిసినాక.